హలో ఎవ్రీవన్, చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో సారీ, వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి బికాజ్ సమ్మర్లో కొంచెం బిజీగా ఉన్నాను. కాంటెంట్ షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి టైమ్స్ అయితే సరిపోవట్లేదు, అందుకే లేట్ అవుతుంది. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ ఎ డే అవుట్ విత్ మై ఫ్రెండ్స్. సో ఇది వీకెండ్ యాక్చువల్లీ మాకు. సో మాల్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము, జస్ట్ అట్లా టైంపాస్ చేయడానికి. ఎండలు అయితే దంచి కొడతానయి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నేను నా ఐడి కార్డ్ అయితే పోగొట్టుకున్నాను ఈ దారిలో వెళ్ళేటప్పుడు. బస్ స్టాండ్కి వచ్చినాక రియలైజ్ అయ్యా ఐడి కార్డ్ అయితే లేదని. బికాజ్ ఇక్కడ స్టూడెంట్ ఐడి చూపిస్తే మాకు బస్ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బ్యాక్ వెళ్ళి చూసా, ట్యాంక్ కూడా దొరికింది. యూజువలీ మాకు ఈ బస్ స్టాప్ అనేది డౌన్ టౌన్లో ఉంటుంది. అండ్ డౌన్ టౌన్లో తెలీదు మీకు, నిజంగా చెప్తున్నా, చాలా క్రీపీగా ఉంటారు పీపుల్ అంతా. హోమ్లెస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఒక్కరే వెళ్ళడానికి అసలు ధైర్యం కూడా చేయరు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేనే వెళ్తాం. ఇట్లా లైఫ్ అనేది ఒక లూప్లో పోతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఆ లూప్ని బ్రేక్ చేయడానికి, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఇట్లా వెళ్తూ ఉంటాను. మా ఊర్లో పెద్ద ఎక్స్ప్లోర్ అయ్యే ప్లేసెస్ ఏమి ఉండవు. సో ఆబ్వియస్లీ మాకు ఫస్ట్ ఆప్షన్ అంటే ఐదర్ ఈ మాల్ అన్నా ఉంటుంది, లేకుంటే ఆ బే ఫ్రంట్ అన్నా ఉంటుంది. సో యూజువల్లీ అక్కడికి వెళ్తూ ఉంటాం మేము. ఎంటర్ అవ్వగానే ఫుడ్ కోర్ట్ అయితే ఉన్నింది. బట్ ఆ రోజు సాటర్డే కాబట్టి నేను ఏం తినను, ఈవినింగ్ వరకు. సో మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు ఏమన్నా కాఫీ ఏదైనా తీసుకోవడానికి డంకిన్ డోనట్స్లో. నార్మల్గా మాల్కి వెళ్ళిన వెంటనే నేను పెట్ స్టోర్కి అయితే వెళ్తాను. బట్ ఈసారి అయితే వెళ్ళట్లేదు బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉంది మాల్లో. విజిట్ అయ్యే ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. అండ్ మేము చాలా లేట్ ఆఫ్టర్నూన్ బయలుదేరాము. సో ఒక 4 అవర్స్లో మళ్ళీ మాల్ క్లోజ్ అయిపోతుంది, టైం సరిపోదని ఇంకా అది స్కిప్ చేసేసాను కంప్లీట్గా. సో ఇట్లా మేసీస్కి అయితే వచ్చినాను. సో ఇక్కడంతా కలెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మంచి సేల్ అయితే రన్ అవుతూ ఉంటుంది బ్రాండెడ్ థింగ్స్ మీద కూడా. నేను ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే నాకు బేసికల్లీ క్లారిటీ ఉండదు, ఎలాంటివి బై చేయాలి, ఎట్లా ఉండాలి అని. సో ఆ ప్రాసెస్లో నాకు పెద్ద హెడేక్ వస్తుంది షాపింగ్ మాల్స్కి వెళ్ళిన వెంటనే. ఇదైతే నేను కొనడానికి కాదు, మీకు చూపించడానికి అలా తీసాను బికాజ్ దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నా ఫ్రెండ్ అయితే ఇట్లా గాగుల్స్ చూడడానికి అయితే వచ్చింది. బేసికలీ మనం యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్కి, వీళ్ళు యూజ్ చేసే వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను గాగల్స్ అని అంటే ఆయనకి ఆ గాగల్స్ అనేటివి ఏంటో అర్థం కావట్లేదు. సో నాకు కావాల్సిన థింగ్స్ అని కొంచెం షాపింగ్ చేసి జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ అవుతాను మాల్ని. నాకు అనిపిస్తుంది ఇక్కడ క్లాతింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అని. అండ్ ఆ మెటీరియల్ వైజ్ ఆ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఇండియాలోనే బెస్ట్ అనిపిస్తుంది, బెస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనిపిస్తుంది. దెన్ మేమైతే ఇట్లా బాత్ అండ్ బాడీకి వెళ్ళాము. మా ఫ్రెండ్ కొన్ని హ్యాండ్ వాషెస్ కొనుక్కోవాలంటే. సో నేను కూడా కొన్ని ట్రై చేస్తున్నా. ఇక్కడ మనం మంచిగా ట్రై చేయొచ్చు. మంచి మంచి డీల్స్ కూడా పెడతారు వీళ్ళైతే. నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి ప్రతి ఒక్క వాటిల్లోనూ. అండ్ ఇన్ని ఫ్లేవర్స్ ఉంటే నాకు అసలు చూస్ చేసుకోవడానికి కూడా అసలు చాలా కష్టం అనిపిస్తుంది. సో ఫైనల్లీ కొన్ని అయితే కొనుక్కున్నాము. ఇంకా గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఈ మాల్స్లో అంత ఫీలింగ్ ఉండదు, కానీ ఇండియాలో మాత్రం ఇట్లా బజార్లలో అంతా ఉంటాయి కదా, ఒక ఎంటైర్ వీధుల్లో ఇట్లా ఉంటాయి కదా ఈ జ్యువెలరీస్ కానీ, బట్టలు కానీ, అలాంటి వాటిల్లో వచ్చే అంత ఆనందం కానీ, సాటిస్ఫాక్షన్ కానీ అలాంటివి ఇక్కడైతే రావనిపిస్తుంది నాకు. అవైతే ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను ఇట్లా మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కానీ, మమ్మీతో వెళ్ళినప్పుడు కానీ. సో ఇట్లా ఉన్నప్పుడు అనిపిస్తుంది అలాంటివన్నీ మిస్ అయిపోతానని. సో ఇంకైతే బస్ కోసం వెయిట్ చేస్తాను. బస్ అయితే వచ్చేసింది. షాపింగ్ వస్తే మాత్రం అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కూడా అర్థం కాదు కదా మనకి. బస్ అయితే డౌన్ టౌన్లోనే దిగింది మళ్ళీ. సో మేము అక్కడ నుండి అయితే నడుచుకుంటూ పోతాను. సో అది మా ఐ హైక్ బిల్డింగ్. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే బాగా మిస్ అయ్యాను. డేస్ అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అసలు అర్థం కావట్లేదు. ఈ చర్చ్ అనేది నా ఫేవరెట్, చాలా వీడియోస్లో చెప్పాను, బట్ ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు. ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళాలి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.